ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఆల్రెడీ దాదాపు 70% నామినేటెడ్ పదవులు కూడా భర్తీ అయిన పరిస్థితి ఉంది. కానీ కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో జనసేన పార్టీ బోని కొట్టని పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణ చూస్తే విజయవాడ నగరం. విజయవాడ నగరం అంటే వంగవీటి మోహన రంగా గారి అడ్డాగా పేరున్నటువంటి ఒక మహానగరం ఆంధ్రప్రదేశ్లో. అది అమరావతి రాజధాని అయినప్పటికీ కూడా అందరూ కూడా విజయవాడనే ఆ నగరాన్నే రాజధాని కేంద్రంగా భావించేటువంటి పరిస్థితులు. అలాంటి ఆ నగరానికి సంబంధించి గతంలో చూస్తే మనం చందు గారు ప్రజారాజ్యం 3 స్థానాల్లో 2 స్థానాలు గెలిచింది. ఇంకొక స్థానం విజయవాడ సెంట్రల్ వంగవీటి రాధా గారు కేవలం 800 ఓటుతోటి, అది కూడా కుట్రపూర్వకంగా రైలు ఇంజిన్ గుర్తును పోలికున్నటువంటి రోడ్ రోలర్ గుర్తుతో ఒక ఇండిపెండెంట్ నామినేషన్ వల్ల ఆయన ఓడించారు. లేకపోతే 3 సీట్లు ప్రజారాజ్యాన్ని. సో అలాంటి మెగా కుటుంబానికి వంగవీటి కుటుంబానికి అడ్డాగా ఉన్నటువంటి ఆ నగరంలో మన కేవలం జనసేన ఒక్క సీటు కూడా పోటీ చేయలేదు అసలు. అయితే ఇప్పుడు అక్కడి నుంచి కొంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి ఒక ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. ఎలా చూడాలి సార్? డెఫినెట్గా మనం అందరూ కూడా, ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకోవాలా. ట్విన్ సిటీ లాంటిది విజయవాడ, గుంటూరు నగరాలు. అక్కడ నాయకులు తయారు చేసుకోవాలా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చుకున్నారు. తిరుపతి నుంచి అరణ్య శ్రీనివాసులు వచ్చారు. నెల్లూరు నుంచి కూడా మంచి నాయకులు వచ్చారు. ఇకపోతే గుంటూరులో నుంచి కూడా కిలారి రోషయ్య గారు, ఉమ్మారెడ్డి గారు లాంటి అల్లుడు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. వీళ్ళందరూ కూడా చేరారు. చందు సాంబశివరావు వీళ్ళందరూ కూడా నాయకులు అంతకుముందు పార్టీలో వేరే స్పేస్లో జాయిన్ అయ్యారు. ఇకపోతే కృష్ణా జిల్లా నుంచి జగ్గయ్యపేట అది పార్టీ ఒక్కొక్క జిల్లాలో సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో అప్రిషియేట్ చేయాలి. పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. అదే సమయంలో పార్టీ నమ్ముకున్న వాళ్ళని కూడా న్యాయం చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఆ లిస్టులు ఇంకొకరు 1-2 లిస్టులు ఉన్నాయి అంటున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది సార్. ఆల్రెడీ అదే చంద్రబాబు నాయుడు గారి సమాజ వర్గానికి చెందిన వ్యక్తి బిఆర్ నాయుడు గారికి ఇచ్చారు. అదే సమయంలో కృష్ణా జిల్లా సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ఆ ఏరియాలో బాడిత శంకర్ గారు ఉన్నారు. మొదటి నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు. ఆయన పేరు కూడా వినపడుతుంది. దుర్గగుడి చైర్మన్గా ఇస్తే డెఫినెట్గా ఆ పార్టీకి కావచ్చు, ఆ క్యాడర్ కావచ్చుగా చాలా ఇదిగా ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు దాన్ని మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే అటువంటి వ్యక్తులను గౌరవించాలా. అదే సమయంలో జనసేన కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుంటుంది. అదే లీడర్కి 100% అవ్వగలరు. అదేవిధంగా అమ్మిశెట్టి వాసులు అంటారు. మొదటి నుంచి పార్టీ నమ్ముకొని అనేక దెబ్బలు తిని అనేక కేసులు భరించున్నాడు. అతను కూడా మంచిగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇకపోతే కొద్దిగా ముందుకు వస్తే చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు కూడా సుగుణ్ బాబు లాంటి వాళ్ళు, ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వంశీ, ఇటువంటి చాలా మంది ఉన్నారు. గుర్తింపు లేక అడుగును పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఇప్పుడు ఉన్నది. అదే సిచ్యువేషన్లో మన రామకృష్ణ గారు ఉన్నారు. బాడిగ రామకృష్ణ ఇక్కడ కృష్ణా జిల్లాలో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బండి రామకృష్ణ లాంటి బండి రామకృష్ణ గారు, ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు ఎవరైతే పార్టీని కష్టాలు ఉన్నప్పుడు చాలా కేసులు పెట్టుకొని ఆస్తులు కూడా పోగొట్టుకొని నిలబడ్డారో వాళ్ళని కూడా జనసేనలో ప్రాధాన్యత ఇస్తే కనుక డెఫినెట్గా మీరు అన్నట్టు కృష్ణా జిల్లా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా రంగా గారి పేరు కూడా పెట్టమని చెప్పి 1000 అర్జీలు ఇచ్చినా పెట్టలేదు. గత ప్రభుత్వం పెట్టల. దాన్ని కూడా పేద ప్రజలు, బడుగు బలహీన ఒక వర్గాన్ని నేత కాదు, రిక్షా పుల్లర్లకి మిగతా వాళ్ళని కార్పొరేట్లు చేసిన ఆయన్ని ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తిని అన్యాయంగా కుట్ర పన్ని చంపేశారు. ఆయన శవం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఏర్పడింది. తర్వాత ఆయన శిష్యులుగా వేరే స్పేస్లో ఇటువంటి వాళ్ళు రాజకీయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. రంగా గారి యొక్క ఇది ఆయన ఆత్మశాంతించగలగాలంటే ఆయన మీద ఒక మ్యూజియం కావచ్చు, ఒక కల్చరల్ అసోసియేషన్, ఒక జిల్లాకు పేరు పెట్టడం అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు దుర్గగుడి చైర్మన్ పదవిని ఖచ్చితంగా జనసేనకి ఇస్తే అట్లీస్ట్ ఎంతో కొంత సమన్వయం చేసినట్టు. ఎందుకంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంటే ఆ స్థాయి కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అదే స్థాయిలో ఉన్నటువంటి దుర్గగుడి చైర్మన్ అమ్మవారు. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారు. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో నలుమూలల నుంచి కూడా మాల వేసుకొని దుర్గమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఉత్సవాలు, దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రాంతం. అమ్మవారిని బాగా చూసుకుంటే తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువ మంది ఇక్కడ వస్తారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వస్తారు. తిరుపతికి ఏమో ప్రపంచవ్యాప్తంగా వస్తారు. అక్కడ తెలుగుదేశానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక్కడ దుర్గగుడి చైర్మన్ కి జనసేనకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ కూడా ఈయనకు వస్తుంది, పులపర్తి రామాంజలి అంజిబాబు గారు. ఎందుకంటే దానికి 18 సీట్లు మెజారిటీ ఉండాలి, 18 ఓట్లు లేదు కాబట్టి ఇప్పుడు
ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది కాబట్టి లేదు కాబట్టి జనసేనకు అవకాశం ఇస్తున్నారు. జనసేనకు అట్లే మీరన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బిఆర్ నాయుడు గారికి ఇచ్చారు కాబట్టి అదే పార్టీకి చెందిన వ్యక్తి, అదే సమాజానికి చెందిన వ్యక్తి. ఈ బాడితి శంకర్ గారు కూడా మొదటి నుంచి పార్టీని కనిపెట్టుకున్నారు. ఆయన కూడా దుర్గగుడి చైర్మన్ అయితే కనుక ఈక్వేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. క్షేత్రస్థాయిలో మిగతా వాళ్ళు కూడా సమన్వయంతో పనిచేసే అవకాశం స్పష్టంగా ఉంటుంది అనమాట. చూద్దాం చందు గారు మొత్తానికంటే ఏం జరుగుతుందో. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు, అదేవిధంగా ఒంగోలు, అదేవిధంగా గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి ఇలాంటి ప్రధానమైనటువంటి నగరాల్లో ఖచ్చితంగా అధికార పార్టీతో పాటు జనసేనకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నగరాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు అన్నట్టు కృష్ణా జిల్లాలో గతంలో ఎవరు లేని విధంగా ప్రజారాజ్యంలో మంచి ఓట్లు వచ్చాయి, మంచి ఓట్ బ్యాంక్. కాబట్టి అక్కడ ఓట్ బ్యాంక్ని సాలిడ్ చేసుకుని చేసుకోవాలి. ఆ రోజు విజయవాడ సిటీలో 3 స్థానాల్లో 2 ప్రజారాజ్యం, 1 కాంగ్రెస్. డెఫినెట్గా ఆ ప్రాధాన్యత ఇస్తే కనుక జనసేనకి మంచి భవిష్యత్తు కృష్ణా జిల్లాలో ఉండే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. చూద్దాం చందు గారు ఏం జరిగిద్దో. రైట్, ధన్యవాదాలు చందు గారు. నమస్కారం. మరి ఇది ఇవాళ ప్రైమ్ నైన్ స్పెషల్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్.